బోధ్ మాజీ ఎంపీపీ తుల శ్రీనివాస్ గతం మర్చిపోయి రాజకీయ పబ్బం గడుపుకోవడానికి నోటుకొచ్చినట్లుగా ఇష్టానురీతంగా మాట్లాడుతున్నట్లుగా కాంగ్రెస్ శ్రేణులు మండిపడుతున్నారు. గతం మర్చిపోయిన వారికి భవిష్యత్తు ఉండదు. పత్రికలలో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్గా రాసుకుంటున్నాడు అంటే అది కాంగ్రెస్ పార్టీ పెట్టిన భిక్షేనని తుల శ్రీనివాస్ గుర్తుంచుకోవాలని వారు విమర్శించారు. ఆయన వేసుకున్న బట్టలు, ఆయన కట్టుకున్న ఇల్లు, తిరుగుతున్న కారు కాంగ్రెస్ పార్టీ భిక్షేనని కాంగ్రెస్ నాయకులు విమర్శించారు. ఈ కార్యక్రమంలో బోధు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బొడ్డు గంగారెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ గొర్ల రాజు యాదవ్, అధికార ప్రతినిధుల పసులు చంటి, గాజుల పోతన్న, పోసెట్టి బోబన్న, మహేందర్ శాకే, అనిలప్ప, అరుణ్ పాల్గొన్నారు. ఆదిలాబాద్ జిల్లాలోనే రంగులు మార్చే ఊసరవెల్లి లెక్క బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఒక మాజీ ఎంపీపీ మాట్లాడతాడు. అభివృద్ధి అయితే లేదని మా నాయకుడు అభివృద్ధి చేస్తుండు, మేము దాన్ని గొప్పగా చెప్పుకుంటాం అంటుండు. ప్రజలందరికీ తెలుసు ప్రభుత్వం ఎవరిదున్నది, నిధులు ఎవరు విడుదల చేస్తూ ఉన్నారని. వెనకబడ్డ ఈ నియోజకవర్గానికి నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆడే గజేందర్ గారి నేతృత్వంలో డాక్టర్ ధనసరి అనసూయ సీతక్క గారు అభివృద్ధి చెందిన ఎమ్మెల్యేలు గెలిచిన నియోజకవర్గాలతో సమానంగా నిధులు ఇస్తూ ఉన్నారు. ఈ జరిగిన 16 నెలల్లోనే అటు ఖానాపూర్ నియోజకవర్గానికంటే ఎక్కువ నిధులు మనకు జనరల్ ఫండ్ కింద వచ్చినాయి. అది ఈ బీఆర్ఎస్ నాయకుడు తెలుసుకోవాలా, ఈ ఎమ్మెల్యే తెలుసుకోవాలా. మాట్లాడిచ్చే ముందు మాట్లాడిచ్చేటోళ్లకు మాట్లాడే మనిషికి కూడా కొంచెం చూడండి మాట్లాడాలని నేను ఏడికెళ్ళి వచ్చినా అని. మా షేక్ భాయ్ చెప్పినట్టు ఆయన వేసుకున్నటువంటి బనీను, ఆయన వేసుకున్నటువంటి జాంగా కూడా కాంగ్రెస్ పార్టీ పైసలతోటే వచ్చింది. ఎవరిది పట్టుకొని ఏం జీకితే ఏం నాకితే పదవి వచ్చిందో బోత్ కాన్స్టిట్యున్సీలో ఎవరిని అడిగినా చెప్తారు. అది కాంగ్రెస్ పార్టీ భిక్ష. అన్న పేరు చెప్పుకోనో, అక్క పేరు చెప్పుకోనో, తండ్రుల పేరు తాతల పేరు చెప్పుకొని మేమంతా పైకి వచ్చిన వాళ్ళం కాదు. మా కాళ్ళ మీద మేము నిలబడి కాంగ్రెస్ కార్యకర్తలుగా గ్రౌండ్ లెవెల్ నుంచి ఇలా ఈ స్థాయికి వచ్చినాం. మా స్థాయి మీద మా మీద మాట్లాడే అర్హత ఏతుల శ్రీనివాస్కు లేదు. చెప్తున్నాం. ఇంకా ఏమన్నాడు, కాన్స్టిట్యున్సీలో డిపాజిట్లు వస్తాయా? అది కాదు. ఫస్ట్ మీ ఎమ్మెల్యే తోటి నీకు సఖ్యత లేక ఆయన ఎట్లన్నా దగ్గరికి తీసుకోవాలా, పార్టీ టికెట్ ఇచ్చుడు కోసం నువ్వు ఆశిస్తున్నావు. మేము ఇండిపెండెంట్గా నిలబడ్డా, పార్టీతో నిలబడ్డా, గెలిచే స్థాయి ఉన్నటువంటి లీడర్ల మీద ఉన్న అందరం గెలుస్తాం. మా ఊళ్ళ మీద నువ్వు పోటీ అయ్యి, నువ్వు ఏడ పోటీ చేస్తావో లేకపోతే నువ్వు పోటీ ఏమేస్తావో నువ్వు చెప్పు. మేము కొన్ని మాట్లాడని మాటలు మరి ఆయన స్థాయికి తగ్గట్టు కూడా లేవు. ఎందుకొరకంటే ఆయన గతంలో ఏముండే అనేది ఆయన తెలుసుకుంటే ఆయన విజ్ఞతగా వదిలేస్తున్నాం. ఆయన నీ గురించి కానీ నీ వ్యక్తిగతంగా మాకు అవసరం లేదు. కానీ మాట్లాడే ముందు మనం నోరు తెరిసే మొదలు ఎట్లా కూడా నరం లేని నాలుకని ఎటు దింపితే అటు తిరుగుతుందని భావించి మాట్లాడడం అది శోచనీయమైన సంఘటన. మరి మీకు బీఆర్ఎస్ పార్టీ నాయకులకు నేను చెప్పేది ఒకటే, ఇక్కడ బోత్ నియోజకవర్గ అభివృద్ధి కొరకు మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీ తరఫున ఇన్ఛార్జిగా ఉన్నటువంటి ఆడే గజేందర్ గారు, మరి రాష్ట్ర మంత్రివర్యులు గౌరవనీయులు డాక్టర్ సీతక్క గారి ఆదేశాలతో వారి ఆధ్వర్యంలో బోత్ నియోజకవర్గానికి మీరు ఎప్పుడు అనుకోనంత కూడా నిధులు రావడం జరుగుతున్నది. దానికి మేము పూర్తిగా షెడ్యూల్తో సహా ప్రొసీడింగ్లతో సహా మేము పెడతాము. రేపు రానున్న రోజుల్లో మీరు ఏదో అన్నారు కదా, ఏమని డిపాజిట్లు రావు కాంగ్రెస్ పార్టీ వాళ్ళకని. ఒకసారి నువ్వు తిరిగి ఎన్నిక చేసుకొని చూడు, నీ వీపుకు ఎంత చీకటి ఉన్నదో అది నీకు కానరాదు. ఒకసారి మళ్ళీ వాళ్ళతోటన్నా లైట్ కొట్టుకొని చూసుకుంటే నీకు అర్థమవుతుంది. కాబట్టి మేము ఇప్పుడు చెప్తున్నాం, రానున్న రోజుల్లో డిపాజిట్లు ఎవరికి వస్తాయి ఎవరికి రాదు అనేది ప్రజల నిర్ణేతలు, రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మళ్ళీ ఇంకా 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుంది. మీరు పిచ్చి భ్రమలు చీకటి భ్రమల్లో పోకుండా మరి ప్రజలకు సేవ చేయాలనుకుంటే ప్రజాక్షేత్రంలో ప్రజలకు సేవ చేయాలి తప్ప ఇటువంటి అనాలోచితమైనటువంటి వ్యాఖ్యలు చేసి మీరు ఈ ప్రజాస్వామ్యాన్నే కూని చేయాలని చూస్తున్నారు. దానికి మీరు మార్పు తెచ్చుకోవాలని మీకు ఈ సందర్భంగా మేము చూపెడుతున్నాం.